జై శ్రీరామ్. నమస్తే వ్యూయర్స్ అందరికీ కూడాను. అయితే చాలా వీడియోస్ వస్తున్నాయి పహల్గాం ఉగ్రదాడి గురించి అని చెప్పని. అయితే నేను ఈ ఉగ్రదాడి గురించి నేను కూడా మాట్లాడాలి అని చెప్పని పెట్టుకున్నాను. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, ఇది నేను యూట్యూబ్లో పెడుతున్నాను కనుక ఒకవేళ యూట్యూబ్ వాళ్ళు రెస్ట్రిక్షన్స్ ఏమన్నా చెప్పి అట్లా ఏమన్నా తీసేయచ్చు. తీసేసేంత లోపల మీరందరూ కూడాను కుదిరినంత మందికి సబ్స్క్రైబ్ చేయించేసి షేర్ చేయించండి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ని మీ ముందరికి తీసుకొస్తాను. నేను వేరే షార్ట్స్ చిన్నవి మా ఇంట్లో జరిగేవి, నా చుట్టూతో జరిగేవి నేను పెడుతుండొచ్చు. అట్లాగే ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలను కూడాను నేను లాంగ్ వీడియోస్గా మాట్లాడి ఇంతకు ముందు పెట్టాను, ఇప్పుడు అలాంటిదే పెడుతున్నాను. సో ఇక్కడ ఏంటి అని చెప్పనంటే, ఇది మీకు నచ్చేటువంటి వీడియోనే చేస్తున్నా యాక్చువల్గా. ఎందుకు అని చెప్పనంటే, పహల్గాం ఉగ్రదాడి అనేటువంటిది పాకిస్తాన్ వాళ్లకు నచ్చింది. ఇప్పుడు రిటాలియేట్ మనం చేస్తున్నాం కదా, మనకు పహల్గాం ఉగ్రదాడి నచ్చదు, కానీ వాళ్ళు చేసింది తప్పు, అది నచ్చదు మనకి. కానీ దాన్ని రిటాలియేట్ చేస్తున్నాము. కొంతమంది సూడో సెక్యులర్స్ ఉన్నారు మన భారతదేశంలో. కర్మగాలి, ఇంటి దొంగను శివుడైనా కూడా పట్టలేడు అని చెప్పని అంటారు కదా, ఈశ్వరుడైనా పట్టలేడు అని. అట్లా ఇంటి దొంగలు ఉన్నారు మన దేశంలో. ఆ ఇంటి దొంగల్ని మనంతట మనమే ఏంటంటే తరిమి కొట్టాలా తెలుసుకొని మరి. మాకు తెలిసిన వాళ్ళని మేము అలాగే తీసేసాం. పేర్లు అవన్నీ నేను చెప్పను, మా గ్రూపులు వాటి గురించి నేను చెప్పను. అయితే విషయం ఏంది అని చెప్పనంటే, ఈ బలిసిన కోడి వెళ్ళి మాంసము విక్రయించే షాపు ముంగరికి వెళ్ళి తొడగొట్టిందంట. అట్లా పాకిస్తాన్ ఏం చేసింది, పహల్గాంలోకి వచ్చి నువ్వు హిందువా కాదా అని ప్యాంట్ ఇప్పి మరి వాడికి సున్నతి చేశారా లేదా చెక్ చేసుకొని మరీ చంపారు. సరే చంపండి, ఓకే ఒప్పుకుంటాం. మీరెంతమందిని చంపితే అంత మీరే అన్యాయం అవుతారు అనేటువంటి జ్ఞానము పాకిస్తాన్ వాళ్ళు వెధవల్లారా, మీకు ఆ జ్ఞానం లేదు. అండ్ రెండో పాయింట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ వాళ్ళు మనమేదో వెంటనే త్వరపడి యుద్ధం చేసేసి మనమేదో రచ్చరచ్చ చేస్తాము అనేటువంటి ఆలోచనతోని వాళ్ళు చేశారు, ఓకే. కానీ మన అంత బుద్ధి లేని పని చెయ్యం. ఎందుకు అని చెప్పనంటే, మన పద్ధతి ఏంటి అని చెప్పనంటే, వాడి వీక్నెస్ ఏంటో ఆ వీక్నెస్ మీద దెబ్బ కొట్టడమే మొదట పద్ధతి. అందుకని వాడు బాంబు వేశాడు కదా, లేకపోతే వాడు వచ్చి ఇక్కడ గన్నులతోని కాల్చాడు కదా అని చెప్పని వెంటనే విమానాలు తీసుకోనో లేకపోతే ఇంకేదో తీసేసుకోనో మన ప్రభుత్వం బయలుదేరలేదు. మోడీ గారి యొక్క ఆలోచనలకు, ధోవల్ గారి ఆలోచనలకు, అమిత్ షా గారి ఆలోచనలకు చాలా 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 ప్రియారిటీ ఉంది. వాళ్ళు చాలా ఆలోచించి ప్రతి ఒక్క స్టెప్ వేస్తారు. ఏదో పిచ్చి పిచ్చిగా అంటే, ఇప్పుడు ట్రంప్ సపోర్ట్ చేశాడనో, పుతిన్ సపోర్ట్ చేశాడనో, లేకపోతే నెతన్యాహు సపోర్ట్ చేశాడనో వెంటనే వాళ్ళు సపోర్ట్ చేశారని చెప్పని ఇమీడియట్గా పోయి, లేకపోతే మనకు అమెరికాలో ఏంటంటే ఇంటెలిజెన్స్కి మన ఇండియనే హెడ్గా ఉన్నారు అని చెప్పని వాళ్ళు చేస్తారనో, లేకపోతే తులసి గబ్బాడ్ గారు ఉన్నారు మనకు సపోర్ట్గా, ఇట్లా ఎన్నో అనుకున్నా కూడాను ఇలాంటివన్నీ కూడాను చేసే రకం కాదు మన మోడీ గారు, మన గవర్నమెంటు. ఇంకా కొంతమంది మహానుభావులు ఏమంటున్నారు అని చెప్పనంటే, కొంతమంది అదర్ పార్టీస్లో కూడా ఇప్పుడు శశి థరూర్ ఏమన్నారు, ఇంటెలిజెన్స్ సరిగ్గా పనిచేయలేదు, ఇలాంటి మాటలు ఇప్పుడు మాట్లాడొద్దు. ఫస్ట్ రిటాలియేట్ చేసేటువంటి విషయాన్ని మాట్లాడాలి తప్ప, మనం దానికి గవర్నమెంట్కి సపోర్టుగా ఉండాలి తప్ప అంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు అని శశి థరూర్ గారు అన్నారు. కానీ కొంతమంది మటుకు ఏమన్నారు అంటే,
ఇంటెలిజెన్స్ సరిగ్గా వర్క్ చేయలేదు. ఓకే రైట్, ఇందిరాగాంధీ గారిని చంపినప్పుడు ఇంటెలిజెన్స్ సరిగ్గా వర్క్ చేయలేదు, రాజీవ్ గాంధీ గారిని చంపినప్పుడు కూడా ఇంటెలిజెన్స్ సరిగ్గా వర్క్ చేయలేదు అనేటువంటి దెప్పి పొడుపు మాటలు మనం అనొచ్చు. కానీ వాళ్లకు బుద్ధి లేదు అని చెప్పని మనకు కూడా బుద్ధి లేదు అని చెప్పని అనుకుంటామా ఏంది? మనకు బుద్ధి ఉంది. సరే, ఇవన్నీ పక్కకు పెడితే భారతదేశం యొక్క ఎకానమీ లెక్క చూసుకున్నట్టయితే 4.187 ట్రిలియన్ డాలర్స్ వరకు మన ఎకానమీ ఉంది. ట్రిలియన్ డాలర్స్ అంటే దాదాపుగా 1 ట్రిలియన్ అని చెప్పనంటేనే కోట్లల్లో వస్తుంది. అలాంటిది ఈ అందులో డాలర్ అని చెప్పనంటే 85 రూపాయలు లెక్కలోకి తీసుకున్నట్టయితే మన దగ్గర 1 ట్రిలియన్ కింద లెక్క తీసుకున్నట్టయితే, 1 ట్రిలియన్ డాలర్ కింద లెక్క తీసుకున్నట్టయితే 8 లక్షల కోట్ల కిందకి వెళ్ళిపోతుంది. అది 85 లక్షల కోట్ల కిందకి వెళ్ళిపోతుంది. అనే కొన్ని కోట్లు లక్షలు కాదు, కోట్లు, 85 కోట్ల కిందకి వెళ్ళిపోతుంది. అంత పైసలున్న మన దగ్గర వానికి $387 బిలియన్ మాత్రమే వాడి యొక్క ఎకానమీ. గట్టిగా వాడు గనుక యుద్ధం చెయ్యనీకి పోతే 10 రోజుల్లో వాడి దేశం పూర్తిగా దివాళా తీస్తుంది. ప్రస్తుతానికి నీళ్లు ఆపేసినందుకే ఒక దగ్గర సడన్గా వాటర్ వదిలిపెట్టినందుకు వరదలు వచ్చినాయి. అది మీరు వేరే వాటిట్లలో చూడొచ్చు. నేను చెప్తే కొంతమంది సూడో సెక్యులర్స్ అనొచ్చు, వాట్సాప్ యూనివర్సిటీలు లేకపోతే ఇంకేదో అని చెప్పని. మీరందరూ కూడాను సూడో సెక్యులర్లారా, వెధవల్లారా, మీరందరూ కూడాను గూగుల్ సెర్చ్ చేయండి. ఏదో మీరు భారతదేశంలోనే అన్నం తింటూ భారతదేశం యొక్క గాలి పీలుస్తూ మీరు భారతీయ ప్రభుత్వాన్ని, భారతీయులు కట్టర్ భారతీయులు, భారత్ మాతాకి జై అనేటోళ్ళు, వీళ్లను మీరు విశేషంగా క్రిటిసైజ్ చేస్తారు. చూసుకోండి, చెక్ చేసుకొనే మాట్లాడండి. చెక్ చేయకుండా నేను మాట్లాడట్లేదు. కనుక మీరు నన్ను క్రిటిసైజ్ చేసే కంటే మొదలు మీరు చెక్ చేసుకోండి. అందుకని చెప్పని విషయం ఏంటి అని చెప్పనంటే, పాకిస్తాన్ మీద ఇమీడియట్గా బాంబులు వేయడము. ఇప్పుడు ఆల్రెడీ మనము 4th లార్జెస్ట్ ఎకానమీలో ఉన్నాం. రెండోది ఏంటంటే, మనం యూఎన్లో శాశ్వత సభ్యత్వాన్ని సెక్యూరిటీ కౌన్సిల్లో తీసుకోవాలనేటువంటి ప్రభుత్వం ఆలోచనలో ఉన్నది. కనుక ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఏంది అని చెప్పనంటే, ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు వేసి చాలా గొప్ప అని చెప్పని చూపెట్టుకోవాలి. ఇలాంటివన్నీ అనవసరం మనకి. కనుక పోయిన ప్రాణాలకు ప్రగాఢ సంతాపాన్ని మటుకు తెలియజేస్తున్నాం. సాటి మొగోళ్ళు, చచ్చినోళ్ళు అందరూ కూడాను సాటి మొగోళ్లే, అందులో మన హిందువులే. ఇంకా కొంతమంది ఏమంటున్నారు, హిందూ ముస్లిం గొడవలు తీసుకురావడానికే ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పనంటున్నారు. కట్టర్ హిందువులం మేము చెప్తున్నాము, హిందూ ముస్లింల గొడవలని కాదు. ఫస్ట్ అసలు అసీం మునీర్ అనేటువంటి వెధవ పాకిస్తాన్ మిలిటరీ హెడ్ జనరల్ ఎవడైతున్నాడో వాడేం మాట్లాడినాడో ఆలోచించుకోండి. మేం వేరే, హిందువులం వేరే అని చెప్పని అన్నాడు. ఇదే మాట నేను వేరే, క్రిస్టియన్ వేరే అని చెప్పని ఇజ్రాయిలీకి వెళ్ళి ఏంటి నెతన్యాహు దగ్గర నుంచొని ఆ మాట మాట్లాడమని చెప్పు. నెక్స్ట్ డే పాకిస్తాన్ అనే దేశాన్నే లేకుండా చేస్తారు వాళ్ళు. కానీ మనం చాలా బుద్ధిమంతులం. ఫస్ట్ మనము ఎదగాలి అనేటప్పుడు ఇలాంటివి కొన్ని పట్టించుకోకుండా ముందరికి పోవాల్సి వస్తుంది అని చెప్పని రిటాలియేట్ చేస్తున్నాము. మనం డైరెక్ట్ యుద్ధంలోకి దిగట్లేదు. వీ టు హ్యావ్ అవర్ ప్రాక్సీస్. వాళ్ళకే ప్రాక్సీలు ఉన్నారా? మన ప్రాక్సీలు ఉన్నారు, చుక్కాలు చూపెడతారు. అందుకని జనాలందరూ కొంచెం సంయమనంతో ఉండండి, కొంచెం పేషెన్స్తో ఉండండి. చాలు. మోడీ గారు చెప్పినారు ఆల్రెడీ. బీహార్లో ఒక స్టేజ్ మీద ఏమని చెప్పినారు, ఎర్త్లో ఏ మూలలో ఉన్నా కూడాను పట్టుకొస్తాం, ప్రతి ఒక్కళ్ళని శిక్షిస్తాం అని చెప్పని అన్నారు.
2013 ఆ టైంలో 2008లోనో చెప్పినారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్లో. ఏమని చెప్పిండు? ఈ ముంబై దాడులు చేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఎవడైతే వేసిండో వాడిని ఎట్టి పరిస్థితుల్లో లాక్కొస్తాము. అది చేసినటువంటి వాడు యుఎస్ కోర్టులో ఎట్లా శిక్షింపబడాలి, అది తప్పు. ఎందుకు అని చెప్పనంటే యుఎస్లో జరిగిన అన్యాయానికి ఇండియన్ కోర్టులో మేము శిక్షిస్తాము అంటే కుదురుతుందా అని చెప్పని ఏదైతే లాజిక్తో మాట్లాడినారో ఆ లాజిక్ ప్రకారంగానే ఆ ముంబై దాడికి ఎవరైతే మాస్టర్ ప్లాన్ వేసినారో వాడిని వాపస్సు ఇండియాకి రప్పించినారు యుఎస్ఏ నుండి. మాట అనడం కాదు, మాట మీద నిలబడడం ముఖ్యం. మోడీ గారు చేసి తీరుతారు. భారతీయులారా అందరూ కూడాను పేషెన్స్తో ఉండండి. మనము ఆయన వెనకాల నిలబడదాం చాలు. గెలిపించి మనల్ని రక్షిస్తారు. ఆయన మన దేశాన్ని రక్షిస్తారు. ఏం టెన్షన్ పడద్దు. ఇట్లా అన్నంత మాత్రాన నేను పూర్తిగా బీజేపీకి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నా అని కూడా అనుకుంటారేమో. ఇలాంటివన్నీ ఆలోచనలు పెట్టుకోకండి. ఇప్పుడు బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, ఎంఐఎం కాదు, ఇంకోటి కాదు. మొదట ఏంటంటే మనము భారత మాతకి జై అనేటువంటి వాళ్లకు సపోర్ట్ చేయాలి. భారత మాతకి జై అనని పుండాకోర్లను అస్సలు నమ్మాల్సిన అవసరము లేదు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కాశ్మీర్లో ఎక్సడస్ జరిగింది. అప్పుడు హిందూ ముస్లింల గొడవనే కదా, అది ముస్లింలే కదా తరిమి కొట్టింది హిందువులని. ముర్షిదాబాద్ ఎక్సడస్ అంటే ఏంటి? వెస్ట్ బెంగాల్లో. అక్కడ కూడాను మరి ముస్లింలే కదా హిందువులను తరిమి కొడుతున్నారు, దేవాలయాలను కూల్చేస్తున్నారు, కాలుస్తున్నారు. ఇంకా నిద్రపోతూనే ఉంటే హిందువులందరూ కూడాను గాజులు తొడుక్కొని కూర్చున్నట్టే, చీరలు కట్టుకొని కూర్చున్నట్టే. అంటే ఆడవాళ్ళను ఇక్కడ నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఎవరెవరైతే ఈ హిజ్డా హిందూస్ అంటారు చూడు, సెక్యులర్ హిందూస్, సూడో సెక్యులర్ హిందూస్ ఉంటారో వాళ్ళని తిడుతున్నా నేను ఇక్కడ. నేను ఇలాంటి మాటలు అంటున్నందుకు నాకే ఒక తీరుగా ఉంది. బట్ ఇట్ మస్ట్ బి అండర్స్టూడ్. ఎందుకంటే మీరు అర్నబ్ గోస్వామి గారు ఒక లైవ్ పెట్టినప్పుడు ఆ పాకిస్తానీస్ ఎవరెవరైతే లైవ్లోకి వచ్చిండ్రో వాళ్ళు ఎంత అధ్వాన్నంగా మాట్లాడుతున్నారు హిందువుల గురించి అనేటువంటిది మీరు చూసేది ఉండే. అండ్ ఎవరెవరైతే మన భారతదేశం మీద దండయాత్ర చేసినారో ఆ ఘోరీ, గజని, వాళ్ళ బాబర్, వీళ్ళ పేర్లతోని వాళ్ళు అణ్వస్త్రాలు తయారు చేసుకున్నారు. మనమేమో మన దేవతల పేర్లతో అణ్వస్త్రాలు పెట్టుకుంటే బ్రహ్మోస్, అగ్ని, పినాక ఇలాంటి పేర్లతోని అణ్వస్త్రాలు చేస్తే వాడు ఘోరీ గజని అని చెప్పని పేరు పెట్టినాడు. దీన్ని బట్టి అర్థం కావాలా ఏంటి అంటే హిందూస్ ఆర్ డిఫరెంట్ అండ్ ముస్లిమ్స్ ఆర్ డిఫరెంట్ అని చెప్పని వాడు అసీం మునీర్ ఏదైతే అన్నాడో అది మనకు కూడా వర్తిస్తుంది, వాళ్ళకొక్కళ్ళకే కాదు. అర్థమైందా? ఇక్కడ ముస్లిమ్స్ మనకు సపోర్టివ్గా ఉన్నవాళ్ళు ఉన్నారు, కాదనలేదు. కానీ వాళ్ళని కూడా బ్రెయిన్ వాష్ చేసేటువంటి ముస్లిమ్స్ మన దగ్గర ఉన్నారు కొంతమంది. అందుకని వాళ్ళని తన్ని తగిలేస్తే మంచి ముస్లిమ్స్ మనతో మంచిగానే ఉంటారు, ఏం లొల్లి లేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఇక్కడ దాకా నాతో పాటు వచ్చినారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందర పెట్టనీకి నేను మళ్ళీ వస్తాను. ఇట్లు మీ కాంతారావు. జై హింద్, జై తెలంగాణ. ఓం నమః శివాయ, ఓం వెంకటేశాయ.